భారతదేశంలోని కోట్లాది మంది పెన్షనర్లకు అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మకమైన మరియు అత్యంత కీలకమైన తీర్పును వెలువరించింది. ఇది ప్రతి విశ్రాంత ఉద్యోగి జీవితంలో ఒక పెద్ద ఊరటగా నిలవనుంది. సాధారణంగా పదవి విరమణ చేసిన తర్వాత పెన్షనర్లు ఎదుర్కొనే ఆర్థిక ఇబ్బందులను, ముఖ్యంగా డీర్నెస్ రిలీఫ్ మరియు వయోపరిమితికి సంబంధించిన నిబంధనలను సుప్రీంకోర్టు లోతుగా పరిశీలించి ఈ సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ తీర్పు యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, దేశవ్యాప్తంగా ఉన్న ఏ ఒక్క పెన్షనర్ కూడా తన హక్కులను కోల్పోకూడదు మరియు వారిని గౌరవప్రదంగా చూడాలి అనేది. పెన్షన్ అనేది ప్రభుత్వం లేదా ఏదైనా సంస్థ దయా దాక్షిణ్యాలతో ఇచ్చే సహాయం లేదా భిక్ష కాదని, అది ఒక ఉద్యోగి తన జీవిత కాలమంతా అందించిన అంకితభావంతో కూడిన సేవలకు గాను పొందిన చట్టబద్ధమైన హక్కు అని సుప్రీంకోర్టు గట్టిగా నొక్కి చెప్పింది. అంటే ఒక వ్యక్తి తన యవ్వనాన్ని, కాలాన్ని సంస్థ కోసం ధారపోసినందుకు ప్రతిఫలంగా పొందే వాయిదా వేయబడిన జీతమే ఈ పెన్షన్ అని న్యాయస్థానం స్పష్టం చేసింది. చాలా సందర్భాల్లో ప్రభుత్వాలు లేదా కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు నిధులు కొరత సాకుతూ పెన్షనర్లకు రావాల్సిన బకాయిలను నెలల తరబడి, కొన్నిసార్లు ఏళ్ల తరబడి నిలిపివేస్తూ ఉంటాయి. దీనిపై కోర్టు తీవ్రంగా స్పందిస్తూ పెన్షనర్లకు రావాల్సిన ప్రతి రూపాయిని సకాలంలో చెల్లించాల్సిన బాధ్యత రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వంపై ఉందని హెచ్చరించింది. వృద్ధాప్యంలో ఉన్నవారికి పెన్షన్ అనేది వారి జీవనాధారం అని, దానిని ఆపడం అంటే వారి జీవించే హక్కును కాలరాయడమేనని కోర్టు అభిప్రాయపడింది. ఇకపోతే ప్రస్తుతం సమాజంలో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉద్యోగులకు ఇచ్చే కరువు భత్యం, అలాగే పెన్షనర్లకు ఇచ్చే డీర్నెస్ రిలీఫ్ విషయంలో కూడా ఒక పెద్ద వివక్ష కొనసాగుతుంది. అనేక సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఒక రకమైన డిఏ రేటును, రిటైర్డ్ అయిన పెన్షనర్లకు తక్కువ డిఏ రేటును ఇస్తున్నారు. దీనిని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ఈ వివక్షపై విచారణ జరిపిన ధర్మాసనం ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఇద్దరూ కూడా ఒకప్పుడు ప్రభుత్వానికి సేవ చేసిన వారేనని, వారిద్దరిని వేర్వేరు కళ్ళతో చూడటం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. మార్కెట్‌లో ధరలు పెరిగినప్పుడు అది ఉద్యోగికి మరియు పెన్షనర్‌కు సమానంగానే వర్తిస్తుంది కాబట్టి వారిద్దరికీ ఇచ్చే కరువు భత్యం శాతం కూడా ఖచ్చితంగా సమానంగా ఉండాలని కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. పెన్షనర్లకు తక్కువ డిఆర్ ఇచ్చి సర్వీసులో ఉన్నవారికి ఎక్కువ డిఏ ఇవ్వడం అనేది సమానత్వ హక్కును ఉల్లంఘించడమేనని న్యాయమూర్తులు పేర్కొన్నారు. దీనిపై ఇకపై పెన్షనర్లు కూడా ప్రస్తుత ఉద్యోగులతో సమానంగా ఆర్థిక ప్రయోజనాలను పొందే అవకాశం లభిస్తుంది.